మాటండి ఎన్నో ఆరాటాలు, మరెన్నో పోరాటాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, ప్రేమలు, పగలు, ప్రతీకారాలు, వామ్మో! హ! అనుబంధాలు, ఇంకా అవమానాలు, స్వార్థాలు, స్నేహాలు, ప్రేమలు అన్నీ నావే, అంతా నాదే అనుకుంటూ ముందుకు వెళ్తామా, చివరికి మనకు మిగిలేది మాత్రం అర్థమై ఉంటుంది కదా, బూడిదే. మీరేమంటారు? నాది నాది అని ఎప్పుడూ ఆలోచించకండి. చివరికి ఒక్కరిగా పుట్టాము, ఒక్కరిగా వెళ్తాము, అంతే. మధ్యలో వచ్చేవి వచ్చినవి అన్నీ నాటకాల ప్రపంచంలానే మనకు. మీరేమంటారు? మాటండి కొన్ని సందర్భంలో ఆవేశంగా పరిగెత్తడం కన్నా ఆలోచించి మెల్లిగా నడుచుకుంటూ పోవడం మంచిది. ఎప్పుడు నడవాలో, ఎప్పుడు పరిగెత్తాలో మనకు తెలిసి ఉండడం అది మనకొక వివేకం. ఎదిగే చెట్టుని మనం నీళ్లు పోసుకుంటూ వాటిని ఎదగనిస్తే ఆ చెట్టు వందల పక్షులకి ఆసరాగా ఉంటుంది. అదే చెట్టుని మనం ఎదగనీయకపోతే వందల పక్షులకి మనం నీడనివ్వని వాళ్ళం అవుతాం. అలాగే ఒక మంచి మనిషిని ఎదగనీయకపోతే వాళ్ళను నమ్ముకున్న వాళ్ళు రోడ్డు పాలవుతారు. అంటే దాని అర్థం ఎదుట మనిషిని మనం చెడు వ్యసనాలకి వాళ్ళను ప్రోత్సహిస్తే వాళ్ళ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. మీరేమంటారు? మాటండి మన జీవితంలో మనం ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుట వాళ్ళ కోసం మనల్ని మనం మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. ఎందుకంటే మనకి ఇష్టాలు ఏంటివి అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. మనం పడే బాధ కానీ, మనం పడే సంతోషం కానీ ముందుగా ఎవరికి తెలుస్తుంది? ముందుగా మనకే తెలుస్తుంది. ఎదుట వాళ్ళ కోసం మనల్ని మనం వదిలేసుకుంటే చివరికి మన గమ్యం ఏ దారి లేని గమ్యంగా మారిపోతుంది. మన గమ్యం ఏంటి అని మనకే తెలియకుండా పోతుంది. జీవితంలో ఎవరు ఎవరికి శాశ్వతం కాదండి. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో అసలు ఎవరము చెప్పలేం. అందుకే ఒకరిపైన ఆధారపడి ఉండడం, లేదు అంటే ఎదుట వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, అంటే వాళ్ళ నుంచి మాకు ఇది కావాలి అని మనం అనుకోవడం మానేస్తే మరీ మంచిది. మన కాళ్ళ మీద మనం బ్రతకడం ఒకటి ముఖ్యం. అలాగే ఒకరి సంతోషంలో మనం సంతోషాన్ని వెతుక్కోవడం కూడా చాలా చెడ్డ బుద్ధి. మన సంతోషం మనలోనే ఉండాలి. నీ మనసుకు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే మనం హ్యాపీగా ఉన్నట్టే. ఎదుట వాళ్ళ సంతోషంలో మనం సంతోషం వెతుకుంటే మాత్రం అది తాత్కాలిక సంతోషమే అవుతుంది, కానీ మనకు జీవితాంతం సంతోషం అయితే అవ్వదండి. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నాకు తెలుసు మీ అందరికీ ఈ ఎడిట్ ఫేస్ నచ్చదని, కానీ ఈ ఒక్కసారి మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొహాన్ని కాకుండా నేను చెప్పిన మాటల కోసం మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ చైతుమమ్మ.